నమస్తే. ఈరోజు జనగాం జిల్లాలోని లక్ష్మీనారాయణ నాయక్ గారితో మరియు కాంగ్రెస్ లీడరు, మంచి పేరుగాంచినటువంటి డాక్టరు, అతను మన B5 న్యూస్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతనికున్న అనుభవాలు, అతడు గణించినటువంటి చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర గురించి అతని మాటల్లో తెలుసుకున్నటకు మనం అందరం ప్రయత్నం చేసే విధంగా ఉన్నాము. నమస్తే అండి. నేను మీ డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్, టీపీసీసీ మెంబర్, అలాగే చైర్మన్ డాక్టర్ సెల్, కాంగ్రెస్ పార్టీ జనగామ డిస్టిక్ పనిచేస్తూ ఉన్నాను. గత 25 సంవత్సరాలుగా, అంటే ఆగస్టు 27, 1999 నుండి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిగా, అలాగే పార్టీలో వివిధ హోదాల్లో కూడా గత 25 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో, అంటే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణని తీర్చిదిద్దామని చెప్పేసి కల్లబొల్లి మాటలు చెప్పిన కేసీఆర్ గారిని ఓడించి, బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో అధికారంలో వచ్చింది. అందులో మాలాంటి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేశారు. అందులో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఏపీసీసీ అధ్యక్షులుగా, ఒక డైనమిక్ లీడర్గా కాంగ్రెస్ పార్టీకి బాగా పనికొచ్చిన అంశం. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో గత డిసెంబర్ 3వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ అధికారంలో రాకముందు 5 గ్యారెంటీలు ప్రజలకు ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు వాగ్దానం చేసింది. అందులో 5 గ్యారెంటీలను ఇప్పటికే దాదాపు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ బేసిస్లోనే మిగతా 6వ గ్యారెంటీని కూడా, అంటే రుణమాఫీ ఏదైతే ఉన్నదో అదొకటి, అలాగే మహిళలకు నెలకు 2500 రూపాయలు ఏదైతే ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నామో అది కూడా అతి త్వరలో, ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయబోతుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేసే క్రమంలోనే దాదాపు 45-50 రోజులు ఆ సమయంలోనే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కోడ్ రావడంతో ఆ కోడ్ నిబంధనల ప్రకారము కొత్త పథకాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లొద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషనే చెప్తుండడం మూలంగా కొంత డిలే అయిన మాట మనం అందరం చూస్తూ ఉన్నాము. కానీ లేటుగా రావచ్చు, కానీ ఖచ్చితంగా చేసే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్పగలను. అయితే ఇప్పుడు మనకు గత ఏప్రిల్ మాసం నుండి ఇప్పటి వరకు 6 విడతలు ఎన్నికలు అయిపోయినాయి. ఈ జూన్ 1 నాడు 7వ విడత, చివరి విడత ఎన్నికలు కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా చివరి పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. మనకు జూన్ 4వ తేదీ నాడు కేంద్రంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇప్పుడు ఈసారి, అంటే ప్రతిసారి ఒక సమస్య అనేది ఉంటుంది, కానీ ఈసారి మాత్రము ఈ స్వతంత్ర భారతము మళ్ళీ ఆదిమయుగంలోకి వెళ్ళిపోతుందా, లేకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో అది ఇంప్లిమెంటేషన్తోనే పూర్తి ప్రజాస్వామిక బద్ధంగా జరుగుతుందా అనే దాంట్లో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నిజానికి ఇది మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎన్నికలు అని చెప్పేసి కొంతమంది దీన్ని పక్కదో పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ మోడీ మామూలుగా ఏదైనా సరే, మా భారతీయ జనతా పార్టీ ప్రజలకు మేము ఇది చేస్తామని చెప్పేసి ఎవరైనా పార్టీ పేరు చెప్పుకొని, ప్రభుత్వం పేరు చెప్పుకొని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ వారి ఆలోచన విధానము ఎంత నిమ్న స్థాయిలో ఉన్నదంటే ప్రతిదానికి మా మోడీ గ్యారంటీ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎంత విచిత్రము! ఒక వ్యక్తి మీద 140 కోట్ల మంది భవిష్యత్తు ఆధారపడి ఉండడం, ఒక వ్యక్తి గ్యారంటీ ఇవ్వడం అంటే మిగతా వ్యవస్థ, బీజేపీ వ్యవస్థ అంతా ఎట్టుపోయింది, అంటే కుప్పకూలిపోయిందా? వారిలో ఒక మోడీ గారు తప్పితే మిగతా వారికి ఎవరికి కూడా ప్రజలను పాలించే ఆలోచన విధానం లేదా? లేకుంటే పథకాల గురించి మాట్లాడరా? లేకుంటే వీళ్ళ తెలివి మొత్తాన్ని కూడా ఒక్క వ్యక్తిగా దారదత్తం చేశారా?
ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. మోడీ గ్యారంటీ కాదు. అసలు చెప్పుకుంటే ఏందంటే మా ఎన్డీఏ ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పాలి. లేకుంటే మా బీజేపీ పార్టీ యొక్క గ్యారంటీ అని చెప్పేసి చెప్పాలి. మేము ఈ రాష్ట్రాల్లో ఈ విధానం చేస్తామని చెప్పేసి చెప్పాలి. లేకుంటే దేశం మొత్తంలో ఇటువంటి విధానం చేస్తామని చెప్పేసి చెప్పాలి. ఒక వ్యక్తి అంటే ఇదేదో మనం పురాణాల్లో చదువుతాం. చేతిలో అరచేతిలో ఇట్లా చూపియగానే బ్రహ్మాస్త్రం చేతిలోకి వచ్చేస్తది. ఆ ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇట్లా వేసేస్తే కొంత వేల మంది సైనికులు, అపోజిట్ సైనికులు చనిపోతారు. అంటే ఒక వ్యక్తిని అత్యంత ఒక అంశాన్ని గాని, ఒక అస్త్రాన్ని గాని, ఒక వ్యక్తిని గాని అత్యంత బలంగా చూపించడం అనేది ఇదంతా మిత్. ఇట్ ఈస్ నాట్ ఎ ట్రుత్. ఇది నిజం కాదిది. ఇది ఒక మిథ్య. ఒక మిథ్య లాంటి ప్రవచనాలను ప్రజలకు మోదీ గ్యారంటీ అని చెప్పేసి ఏదైతే ఒక్క వ్యక్తి మీద ఆధారపడేసి బీజేపీ తమ రాజకీయ మేనిఫెస్టోను చూపిస్తున్నదో అంటే దాంట్లోనే మేము ఓడిపోబోతున్నాం. అంటే మాకు మోడీ లేకపోతే మాకు దిక్కే లేదని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు. అంటే నాయకుడే లేరని చెప్పేసి. కానీ ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కొదవలేదు. ఈ దేశాన్ని స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని 60 సంవత్సరాలు గుండు పిన్ను తయారు చేసుకోలేని పరిస్థితి నుండి రాకెట్లు పంపించే స్థాయి వరకు తీసుకొచ్చి అన్ని మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నిటిని కూడా అన్ని పబ్లిక్ సెక్టార్లో ఏర్పాటు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనము ఒక చెట్టును నాటుతాం. చెట్టును నాటినప్పుడు అది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పూతకు కూడా రాదు. అది ఎదిగి కొమ్మలైపోయి దాని తర్వాత 5వ సంవత్సరం నుండి 6వ సంవత్సరం నుండి పువ్వులు పూసి కాత కాసే సమయానికి వస్తుంది. అలాగే కాంగ్రెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా శాస్త్రీయంగా రేపైతే ఓట్ల లెక్కింపు ఏదైతే ఉన్నదో అది శాస్త్రీయంగా జరగాల. ఎందుకంటే ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ఏ ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద దేశాల్లో కూడా బ్యాలెట్ బాక్సుల ద్వారా ఓటింగ్ జరుగుతూ ఉంటే ఇక్కడ మాత్రం మన పెద్ద దేశం కాబట్టి జనాభా ఎక్కువ కాబట్టి ఈవీఎంల ద్వారా ఓటింగ్ జరుగుతూ ఉన్నారు. దాంట్లో కూడా చాలా న్యాయంగా జరగాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. దాన్ని ఖచ్చితంగా అంటే ప్రజాభిప్రాయము స్పష్టంగా బ్యాలెట్ బాక్సుల్లో కనిపిస్తే మాత్రం 300 పైచిలుకు సీట్లు ఇండియా కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను.